విజయవాడలో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ, అవునా కాదా? అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం, మీకు నాయకత్వాన్ని నేర్పించాం. మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చదివించడం మన బాధ్యత. పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి. దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి. దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం. ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నదాత రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అక్వా కల్చర్ అభివృద్ధి చేస్తాం. యూనిట్కి కరెంటు ₹1.50 ఇస్తాం. జోన్ పద్ధతులు తీసేస్తాం. ఇక్కడ కూడా నందివాడ, కృష్ణా జిల్లాలో అక్వా కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు అభివృద్ధి చేశాం. మళ్ళీ ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈ క్రాప్ అనే పద్ధతి పెట్టి 1,650 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తే 1,000 రూపాయలు కూడా ఇవ్వకుండా, ఇంకో పక్క కొనకుండా దళారులకు వదిలిపెట్టి దోపిడీ చేపించారు ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, మళ్ళా గిట్టుబాటు ధర ఇస్తాం. రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒకసారి హామీ ఇస్తున్నా. రైతు రాజ్యం వస్తుంది. రైతే రాజు. రాబోయేది రైతు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. కొళ్ళాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు 140 కులాలున్నాయి. అందరికీ హామీ ఇస్తున్నా, సబ్ ప్లాన్ తీసుకొస్తాం, ఎక్కువ డబ్బులు పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరులో నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. పేదవాళ్లతో నేను అండగా ఉంటా. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి కళ పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒకటే హామీ ఇస్తున్నా,
తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది.